బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుగుబాటు లీడర్లపై వేటు వేయాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ని బరిలోకి దింపిన వారిపై వేటు వేయాలి అని చర్యలు తీసుకోవాలి అని రేవంత్ సర్కార్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా జీవన్ రెడ్డితో పాటు సరిత తిరుపతయ్య మీద కూడా వేటు పడే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ లో అసంతృప్తులపై సస్పెన్షన్ వేటు వేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సరిత తిరుపతయ్య జీవన్ రెడ్డిని బయటికి పంపించాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ నిలబెట్టడంపై అధిష్టానం వీరి మీద సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ ఆదేశాలను ధిక్కరించిన నేతలపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. ఇక సస్పెన్షన్ వేటు పడితే బీఆర్ఎస్ లోకి వీరిద్దరూ చేరుతారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు నేతలపై కూడా ఈ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రెబల్స్ కు మద్దతు ఇచ్చిన నేతల జాబితాను ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ హవా అయితే ఎక్కువగా కనిపించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందికర వాతావరణం ఎదుర్కోవడానికి రెబల్సే కారణం. దానికి కాంగ్రెస్ అసంతృప్తిలా ఉన్న లీడర్లే, ముఖ్యంగా తిరుగుబాటు చేసిన నాయకులే అని రేవంత్ గుర్తించి వారి జాబితాను సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక వీరిలో ముఖ్యంగా ప్రధానంగా వినిపిస్తున్న పేరు జీవన్ రెడ్డిది. జీవన్ రెడ్డి తరపున రెబల్స్గా నిలబడిన 14 మంది కూడా అక్కడ కీలకంగా ఉన్నారు. హంగ్ ఏర్పాటుకు వారే కీలకంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి వారు మద్దతిస్తారా లేకపోతే బీఆర్ఎస్కు మద్దతిస్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇటువంటి వారితో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండడం కోసమే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వేటు వేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇటువంటి తిరుగుబాటు అభ్యర్థులందరూ కూడా తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. వీరిలో ముఖ్యంగా జీవన్ రెడ్డి ఖచ్చితంగా ఉంటారు. ఆయన మీద వేటు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు సంకేతంగానే ఆయన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో ఆయన్ని పక్కన పెట్టారు. ఎమ్మెల్యే సంజయ్కి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఆయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేటు వేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. మరొక పేరు ఎక్కువగా వినిపిస్తుంది సరిత తిరుపతయ్య. ఆమె కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె మీద కూడా పార్టీ బహిష్కరణ వేటు పడే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.